ఈ రోజు ఈ అనేటువంటిది తీవ్ర స్థాయిలో వస్తుందనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ నేపథ్యంలో, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు శాసనసభ్యులుగా మమ్మల్ని కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఈ రోజు వాళ్ళు అలర్ట్ చేయడం ద్వారా ప్రజలకి, మరీ ముఖ్యంగా గిద్దలూరు పట్టణంలో లోతట్టు ప్రాంతమైనటువంటి శ్రీనివాస సినిమా ప్రాంతంలో తగిలేరు వాగు వచ్చినప్పుడు అటు 2013 సంవత్సరం కానివ్వండి, 2020 సంవత్సరంలో కానివ్వండి, ఏదైతే ఇక్కడ మేము నించున్నామో ఈ ప్రాంతం అంతా కూడా తుఫాను బారిన పడి ఈ ప్రాంతం ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంటింటికి తిరిగి మేము ప్రజలతో, అధికార యంత్రాంగంతో కలిసి అందరినీ కూడా వారికి తెలియజెప్తా ఉన్నాం. భయపడవలసినటువంటి పని ఏమి లేదు. సగిలేరు వాగు ఉధృతి అనేటువంటిది వచ్చినట్లయితే ముందస్తుగానే మీకు తెలియజెప్తాము. పునరావాస కేంద్రాలు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వాటిలో మీరు తలదాచుకున్నట్లయితే మళ్ళా వాగు తగ్గిన తర్వాత రావచ్చు అనేటువంటి విషయాలు కూడా దీనికి తెలియజెప్తా ఉన్నాం. నేను గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, వర్షాలు మనకు వస్తున్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క ముందస్తు చర్యలు, జాగ్రత్త చర్యలను తీసుకున్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబో 48 గంటలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ నేను